హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమాస్ చెన్నై వ్లాగ్స్. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి. కొంచెం బిజీగా ఉండడం వల్ల అంటే ఉమాస్ క్యూట్ హోమ్లో అంటే ఇప్పుడు అన్నీ కూడా పండగలు ఇవన్నీ రావడం వల్ల రెమెడీస్ పూజలు దానివల్ల కొంచెం టైం అనేది వాటికి కేటాయించడం వల్ల ఇందులో అనేది వీడియో పెట్టడం కొంచెం లేట్ అయిందనమాట. అయితే ఈరోజు వీడియో ఏంటంటే మా పాత కాలం అంటే అమ్మమ్మ నాన్నమ్మలు మా అత్తగారు వీళ్ళందరూ పాటించే ఒక అద్భుతమైన కారం అండి ఇది. మనం ఆంధ్ర స్టైల్లో అంటే ఎక్కువగా మనం ఈ టైప్ కారం అనేది మనం ఎక్కువగా మన ఆంధ్ర తెలంగాణలోనే ఎక్కువగా ఆడించుకుంటుంటారు. అయితే ఆ కార పద్ధతి ఏంటి అని చెప్పి నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. అలాగే చాలా ముఖ్య విషయాలు మీతో షేర్ చేసుకోవాలండి, అది కూడా నేను షేర్ చేసుకుంటాను. ముందుగా నేను ఎండుమిరపకాయలు అనేవి తెచ్చుకున్నానండి. కేజీ వచ్చేసి 250 రూపాయలు. చాలా రేట్ అనేది పెరిగిపోయాయి ఎండుమిరపకాయలు. అయితే మాకు చెన్నైలో ఇలాగా మోటుకులు ఉంటాయి కదా పైవి, అవైతే తీసి అమ్మరనమాట. అందుకని నాకైతే 2 hours పట్టిందండి. దగ్గర 2.5 కేజీలు ఎండుమిరపకాయలు కూర్చొని ఇవన్నీ తీసానమాట. ఇదంతా కూడా ఆఫ్టర్నూన్ చేసిన పని అనమాట. అయితే మాకు మైనస్ ఏంటంటే మాకు ఎండ రాదండి. దానివల్ల నేను 3 floors ఎక్కి పైకి ఎండబెట్టాను ఒక 3 days అనేది. ముందు రోజు మాత్రం తీస్తూ ఎండలో అలా వేసేసాను. ఆ తర్వాత రోజు నుంచి 3 days మాత్రం పైకి ఎండకు ఇక్కడ రాదని చెప్పేసి మేడ మీద అంటే 3 floors ఎక్కి అక్కడైతే ఎండబెట్టాను అనమాట. ఈ కారం మనకి సంవత్సరం పొడుగుతా నిలువ ఉంటుందండి. ఎలాంటి ప్రాబ్లము రాదనమాట. అలాగే చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు. చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఏం చేశానంటే సిజర్తో కట్ చేసేసానండి. చేత్తో అయితే నొప్పి పెడుతుందని చెప్పేసి. ఆ తర్వాత దీంట్లోకి సరుకులు కూడా కావాలి కదా. నేను ఈ మధ్య ఊరు వెళ్ళాను కదా, ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉప్మాకలో అనేది ఒక సంత అనేది అవుతుందండి. అక్కడ సరుకులు చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్లో అనేది మనకు దొరుకుతుందనమాట. అయితే అవి తీసుకొచ్చాను కానీ అవి డస్ట్ ఏమైనా ఉంటుందని చెప్పేసి ఇలాగా అనేది జల్లించాను. మన పూర్వం అయితే మా నాన్నమ్మగారు ఉండేటప్పుడు అయితే చేటలో వేసి జల్లించేవారు. కానీ మా నాన్నమ్మగారిని అయితే నేను చాలా మిస్ అవుతున్నానండి. అయితే లేదు, నేను చెన్నైలో ఉండడం వల్ల ఊర్లో ఉంటే అమ్మైనా సరే హెల్ప్ చేస్తుంది, కానీ ఇక్కడ ఉండడం వల్ల నేను ఈ ఆవాలన్నీ కూడా ఇలాగే క్లీన్ చేసి చక్కగా గిన్నెలోకి అనేవి ఎత్తిపెట్టాను అనమాట. నెక్స్ట్ ఈ ఆవాల్ని నేను ఇంట్లో పోపులకి సంవత్సరం పొడవునా పోపులకి యూజ్ అవుతుంది. అలాగే మనం కారం ఆడించుకోవడానికి మధ్యలో పచ్చళ్ళు ఏమైనా పెట్టుకున్న ఆవాలు అవి యూజ్ చేస్తాం కదా. అందుకని ఇవి నేను ఇప్పుడున్న సరుకులు అనేవి సంవత్సరానికి ఒక్కసారి, నాకైతే దగ్గర 2 years అవుతుందండి. అంటే మనం ఎంత పెట్టుబడి పెడతామని ఆలోచిస్తున్నారా? ఎక్కువ అవసరం లేదండి. కేవలం ఒక 1000 రూపీస్ కనుక మీరు పెట్టుబడి పెట్టారంటే ఆవాలు జీలకర్ర ధనియాలు మనకి సంవత్సరానికి ఎంత కావాలంటే అంత ఈజీగా అనేది మనకు వచ్చేస్తాయి అనమాట. ఆ ఉప్మాక సంత అనేది అంత ఇదనమాట. ఇందులో డస్ట్ అది పెద్ద ఏమీ లేదు, కానీ కొంచెమే ఉందనమాట. అయినా సరే కొంచెం జల్లించి నీట్గా పెట్టుకుంటే ఎండబెట్టి మనం స్టోర్ చేసుకుంటే చాలా రోజులు అనేది నిల్వ ఉంటుంది. మనం 6 నెలలకోసారి మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏం చేశానంటే ధనియాలు కూడా చాలా బాగున్నాయండి. ఇవి కూడా నేనేం చేశానంటే ఈ విధంగా జల్లించి అవి కూడా ఒక దగ్గర స్టోర్ చేసుకుంటే మనం ఎండలో బాగా ఎండబెట్టాలి. ఒక 2-3 days అయినా మన ఎండకి బాగా ఎండిపోతాయి అనమాట. అవి ఎండబెట్టుకొని మనం స్టోర్ చేసుకోవాలి. అయితే మనం కొన్నట్టయితే చాలా కాస్ట్ అయిపోతాయండి. ఈ విధంగా మనం సంవత్సరానికి ఒకసారి కొనుక్కొని మనం స్టోర్ చేసుకుంటా అంటే ఇవి ఎక్కువ మనం యూజ్ చేస్తాం కదా, జీలకర్ర ధనియాలు ఆవాలు పచ్చళ్ళకి కానీ లేదు అంటే పోపులకు కానీ అలాగే మనం నిలువ పచ్చళ్ళకి ఇలాగ యూజ్ చేస్తాం, కారం ఆడించుకోవడానికి మెయిన్గా. అందుకని ఈ విధంగా మనం తెచ్చుకొని మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు అనేవి వస్తాయి, తక్కువ ఖర్చు అనేది అవుతుంది. అంటే సంవత్సరానికి ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి కారంకి అయితే ఏంటి లేదు అంటే ఈ 3 సరుకులకి మనకి సంవత్సరం అంతా కూడా వస్తుంది అనమాట. చూడండి జీలకర్ర కూడా చాలా బాగుంది. కాకపోతే జీలకర్రలో చిన్నవి డస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుందండి, రద్దు అది కొంచెం ఎక్కువ సేపు నాకు పట్టిందనమాట. మామూలుగా అయితే మన పూర్వం అయితే మన ఊర్లో అయితే చేట పెట్టి చెరుగుతారు, దానివల్ల త్వరగా మనకి పని అయిపోతుంది. కానీ నేను ఇదంతా చేయాలి కదా. నేను ఈ పని ఎప్పుడు చేస్తున్నాను అనుకుంటున్నారా? ఆఫ్టర్నూన్ లంచ్ అంతా ప్రిపేర్ చేసి లంచ్ చేసేసిన తర్వాత టీవీ పెట్టుకున్నానండి. పక్కన సినిమా వస్తుంది, నేను ఆ టీవీ చూస్తూ ఈ పని అనేది చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా ఈవినింగ్ కన్నా మనం ఆఫ్టర్నూన్ ఒక 2 hours మనం పడుకోకుండా కనుక ఉన్నామంటే మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా మొత్తం చూడండి ఇదంతా వేస్టే అనమాట.
మనకి ఈ విధంగా వచ్చిన దాన్ని మనం వేస్ట్ కింద ఇంకా పడేయడమే, దీనికి మనం ఏమి చేయలేమన్నమాట. అయితే ఇందులో కూడా మట్టి ఏదైనా ఉండడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే ఇది కొంచెం క్లీన్ చేసేసి బాగా ఎండబెట్టి మనం చిన్న చిన్న చట్నీలు అవి చేసుకుంటాం కదా, అందులో యూస్ చేసుకోవచ్చు. కానీ నేనైతే పడేసానండి, ఎందుకంటే ఏదైనా మట్టి ఉందనుకోండి మళ్ళీ ఇబ్బంది పడతాం కదా, అందుకని. తర్వాత జీలకర్ర కూడా ఇలా గిన్నెలో వేసాను. ఇవన్నీ కూడా ఏం చేశానంటే ఒక డబ్బాల్లో అనేది బాగా స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇవి ఏం చేశానంటే ఆ డబ్బాల్లో పెట్టినవి మరుసటి రోజు మేడ మీదకి తీసుకెళ్ళి మా బాబు హెల్ప్ చేశాడు, తీసుకొని వెళ్ళి ఒక 3 days అనేది ఎండబెట్టాను. అయితే రోజు కిందకి తీసుకురాలేదులేండి, పైనే ఒక మూటలా కట్టేసి ఒక ట్రేలో పెట్టేసి పక్కన పెట్టేసేదాన్ని. మార్నింగ్ వెళ్ళి ఎండబెట్టి మళ్ళీ ఈవినింగ్గా కట్టేదాన్ని. మాకు బాగా పావురాలు ఎక్కువ ఉన్నాయండి మేడ మీద. ఆవాలు జీలకర్ర శుభ్రంగా జల్లేసాయండి, కానీ ఒక 50 grams అయితే నాకు వేస్ట్ అయ్యాయి. మరి తప్పదు కదా కొన్నిసార్లు. చూడండి ఈ విధంగా ధనియాలు ఆవాలు చూసారా ఎంత నీట్గా ఉన్నాయో. ఇవన్నీ కూడా నేను స్టోర్ చేసేసుకున్నాను. నేను ఎప్పుడో 2-3 years బ్యాక్ కొనుక్కున్నాను. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఎప్పుడంటే ఉగాది టైంలో అవుతుంటుంది అనమాట ఈ సంత. కానీ లక్కీగా ఈసారి మాకు తెలిసిన చెల్లి వరుస అవుతుంది, ఆ అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాను. నేను ఎలాగా ఆ టైంలోనే ఊరికి వెళ్ళాను కదా, ఉగాది ముందే వెళ్ళాను కాబట్టి తనకు ఫోన్ చేస్తే అక్క నేను వెళ్తాను అన్నది. సరే నాకు కూడా తెచ్చిపెట్టని చెప్పాను. ఇప్పుడు కారంకి ఏంటంటే కొలతలు, ఈ గ్లాస్ ఉంది కదా, నేను 2.25 kg ఎండి మిరపకాయలకి ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులన్నర ధనియాలు అనేది వేసానండి. ధనియాలు మనం వేయడం వల్ల మనకి కడుపు మంట అది ఉండకుండా చల్లగా ఉంటుందన్నమాట. అలాగే ఆవాలు వచ్చేసి 2 గ్లాసులు వేసుకోవాలి. ఆవాలు చూడండి చాలా నీట్గా ఉన్నాయి కదా, పెద్ద ఆవాలు యూజ్ చేయాలండి, చిన్న ఆవాలు యూజ్ చేసుకోకూడదు. అలాగే జీలకర్ర వచ్చేసి 2.5 గ్లాసులు అయితే మనకి సరిపోతుంది. ఇవన్నీ ఏం చేయాలంటే మామూలుగా షాప్లో అయితే ఇవి ఇలాగే ఆడేస్తారు కారం, కానీ మనం ఏం చేయాలంటే మా పాత పద్ధతులు, మా అమ్మ వాళ్ళు చేసే పద్ధతి ఏంటంటే ఇవి చక్కగా ఒక లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చాలా నిదానంగా వీటిని అనేది బాగా ఫ్రై చేయాలండి. హైలో పెట్టేస్తే మాడిపోతాయి, అది లోలో పెడితే మనకి ఎక్కువసేపు పడుతుంది. అలా కాకుండా హీట్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్లోగా నిదానంగా ఇవన్నీ బాగా వేపుకోవాలండి. నల్ల పడకుండా చూసుకోవాలి ఆవాలు, కానీ అవి ఫ్రై అవ్వాలన్నమాట. అంటే చూడండి కొంచెం కలర్ చేంజ్ అవి చిటపటమంటుంది కదా, ఆ టైం వరకు మనం ఇది చాలా స్లోగా అనేది వేపుకోవాలి. అలాగే ఆవాలు కిందని చెందకూడదని చెప్తుంటారు మన పెద్దోళ్ళు ఉంటే, ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయని చెప్తుంటారు. అది నమ్మకం కాదండి, వాళ్ళు అనుభవించిందే మనకి నమ్మకం రూపంలో చెప్పారు కాబట్టి పాటించడంలో తప్పులేదు. అయితే ఈ ఆవాలు నేను అలా మెల్లగా అనేది వేపాను. మొత్తం మీద చూడండి కలర్ అనేది చేంజ్ అయింది కదా. ఇప్పుడు నేను స్టవ్ అనేది స్లోలో పెట్టి నేను వేరే బౌల్లోకి అనేది తీసుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర కూడా అదే విధంగా స్లోగా అనేది మనం వేపుకోవాలి. జీలకర్ర మనకి కనుక మాడిందంటే కారం అనేది చేదు వచ్చేస్తుందండి. అందుకని మనం లో ఫ్లేమ్లో చక్కగా అనేది అంతా ఈవెన్గా ఒకే కలర్ వచ్చేలాగా మనం చేసుకోవాలి. ఇదే విధంగా మనం జీలకర్ర కూడా కొంచెం కలర్ అది చేంజ్ అయిన తర్వాత నేను వేరే బౌల్లోకి వేసాను. మీకు ఇంకొక విషయం చెప్దాం అనుకున్నాను కదా, ఇదేంటంటే మా పైన హౌస్ ఓనర్స్ ఉంటారు కదా, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇంట్లోకి వచ్చిన తర్వాత అమ్మాయికి మ్యారేజ్ అయింది, తర్వాత ప్రెగ్నెంట్ అన్నమాట. అయితే ఏమైందంటే వాళ్ళ అత్తగారి సైడు 5th month సీమంతం అది చేయరట. కానీ మా హౌస్ ఓనర్స్ అంటే వాళ్ళ అమ్మగారు అంటే వాళ్ళ అమ్మాయికి చెయ్యాలి 5th monthలో సీమంతం లాగా అని చెప్పేసి అనుకున్నారు. అంటే ఎవరిని పిల్లలేదనమాట, వాళ్ళ ఆడబడుచు వాళ్ళ పిల్లలు అంతవరకే పిలుచుకున్నారు. మా రెంట్కి ఉన్నాం కాబట్టి నన్ను అయితే పిలిచారనమాట. సరే అని చెప్పేసి నేను పైకి వెళ్ళాను. అయితే నేను ఎక్కువగా అంటే ఇలాంటి వాటికి మనకి కొంచెం దూరంగా ఉంటానండి, ఎందుకో నాకు ఆ ఫీలింగ్ ఉంటుందన్నమాట. మొదట మనం చేయడం అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది, అందుకని చెప్పేసి నేను వెళ్ళలేదు. కానీ ఆవిడ వచ్చేసి చాలాసేపు 2-3 సార్లు వచ్చి పిలిచింది. సరే అని చెప్పేసి వెళ్ళాను. ఎన్నిసార్లు పిలిపించుకోవడం బాగోదు కదా అని వెళ్తే ఏంటంటే ఆశ్చర్యం, ఇక్కడ చెన్నై పద్ధతి ప్రకారం అమ్మగారు ఫస్ట్ ఆ అమ్మాయికి బొట్టు పెట్టకూడదట, నెక్స్ట్ ఇంకా అక్క కానీ చెల్లి కానీ పెట్టకూడదట, నాన్న పెట్టకూడదంట, హస్బెండ్ పెట్టకూడదంట, బయట వాళ్ళు ఎవరైనా ఫస్ట్ బొట్టు పెట్టాలి 5th month సీమంతం అప్పుడు అని చెప్పేసి. అప్పటి వరకు ఏమీ చేయరు కదా, 5th month చేస్తారు సీమంతం, ఆ తర్వాత 9th monthలో చేస్తారనమాట. అయితే నాకైతే మీరే ఉన్నారండి, మీరు పెట్టండి ఫస్ట్ అన్నారు. బాబా నాకు వద్దండి
బాబు ఎందుకు నేను పెట్టనండి అన్నాను అనమాట. అంటే తనేమో లేదు మీరు పెట్టండి అన్నారు. భగవంతుడే నువ్వే ఉన్నావు అని చెప్పేసి తనకైతే నేనే ఫస్ట్ బొట్టు పెట్టి గాజులు అవి వేసి, వాళ్ళ పద్ధతి ఉంటుందిలేండి, హారతి తీసి పెద్ద దీపపు కుందులు ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది, అవన్నీ చేశాను అనమాట. నా తర్వాత వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మగారు, నా తర్వాత వాళ్ళ ఆడబడుచు గారు, కోడలు వీళ్ళందరూ చేశారు. అయితే నేను అప్పుడు అనుకున్నాను అనమాట, బాబు పుడతాడమ్మా నీకు త్వరలో అనుకున్నాను అనేసి నేను తను బ్లెస్ చేశాను. ఆ తర్వాత ఇంకా వచ్చేసాను అనమాట. వచ్చినా కూడా ఫస్ట్ నేను ఎందుకు చేశానా అని చెప్పేసి మనసు అనేది ఒకలా అనిపించింది. చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకొని నీట్గా అనేది ఇవి ఒక్కసారి ఎండలు అనేది ఎండబెట్టుకున్నానండి. ఇందులో మెంతులు ఒక చిన్న గ్లాస్తో 50 గ్రామ్స్ మెంతులు అయితే సరిపోతుంది వేసి అవి కూడా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా డబ్బాలో ఇవి కవర్లో వేసి మిషన్కి అనేది పట్టుకెళ్తాను అనమాట. అయితే ఆ బాబు గురించి ఆ పాప గురించి చెప్తాను. 5th మంత్ అయింది, మొన్న 9th మంత్ కూడా సీమంతం అయింది, తర్వాత డెలివరీ అయింది, తనకి బాబు పుట్టాడు. నిన్నేనండి పేరు పెట్టారనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఆంటీ మీరు ఆ రోజు చెప్పారు కదా బాబు పుడతాడని, బాబాయ్ పుట్టాడని అని చెప్పేసి ఆ అమ్మాయి అంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఒక్కొక్కసారి మనం వెనక లాగుతాం కానీ భగవంతుని తలుచుకొని ముందు అడుగు వేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదని నా నమ్మకం అండి. ఆ తర్వాత ఇలా మిషన్కి పట్టుకొని వెళ్ళి ఇక్కడే ఎప్పుడు ఆడిస్తూ ఉంటాను అనమాట. మిషన్ మాకు దగ్గరలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మిషన్లో కారం అనేది ఆడించుకున్నాను అనమాట. సంవత్సరానికి సరిపడా నా కారం అనేది వచ్చేసిందండి. ఈ కారంలో మనం ఎలాంటివి యూజ్ చేయలేదు, అదే బయట కొన్న వాటిలో చింతపిక్కల పొడి ఏంటంటో కలుపుతున్నారటండి. అందుకని అవి కొండం మనం అవాయిడ్ చేసి కొంచెం టైం స్పేర్ చేసి ఇంట్లో ఇలా కారం కనుక ప్రిపేర్ చేసుకుంటే మన ఇంటిల్లో పాది కూడా ఆరోగ్యంగా ఉంటారు, అల్సర్స్ కడుపు మంటలు రాకుండా ఉంటాయి. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేసేయండి, యూస్ఫుల్ అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో